గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నా టెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్, మీ యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతలేదు. మీరు ఎంత వీడియోస్ అప్లోడ్ చేసినా గ్రో అవుతలేదు, వ్యూస్ వస్తలేదు, వాచ్ అవర్స్ పెరుగుతలేదు అంటే మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. ఓకే, మీ మిస్టేక్ చేయకుండా మీరు కరెక్ట్గా అప్లోడ్ చేస్తే మీ థంబ్నెయిల్, మీ వాచ్ అవర్స్, మీ యూట్యూబ్ అంటే వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాల్సిన పద్ధతి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఓకే, లేట్ చేయకుండా ఈ వీడియోకి వెళ్ళిపోదాం. బిఫోర్ దట్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు మంచిగా అర్థమవుతుంది గైస్. ఓకే, ప్లీజ్ పే అటెన్షన్ అండ్ వాచ్ అట్ ద ఎండ్. ఓకే, సో లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూడొచ్చు మనము ఫస్ట్ వచ్చేసి థంబ్నెయిల్ గైస్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్తారు కదా, అదే ఇది గైస్. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇప్పుడు మీ వీడియోస్ ఒక్క సెకండ్స్లో మీ వీడియోస్ మొత్తం చూడరు. ఆ ఒక్క సెకండ్స్లో మీ వీడియో అర్థం అవ్వాలంటే వ్యూవర్స్ని మీ థంబ్నెయిల్ ద్వారానే అర్థమవుతుంది గైస్. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇన్ జస్ట్ 2 మినిట్స్ మీరు 2000 సంపాదించుకోవచ్చు. ఈ జస్ట్ 2 మినిట్స్లో మీరు 2000 సంపాదించుకోవచ్చు అనేసి థంబ్నెయిల్ ఇస్తారు మీరు. సపోజ్ నేను చెప్తున్న ఎగ్జాంపుల్ వ్యూవర్స్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది. అవును, 2 మినిట్స్లో మనం 2000 సంపాదించుకోవచ్చు అనేసి ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అనేసి క్లిక్ చేస్తారు. కానీ అందులో ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది, పాన్ కార్డు, ఇవన్నీ మన సీక్రెట్ అన్నీ అడుగుతుంది. బట్ కొందరు వ్యూవర్స్ ఏం చేస్తారు, మన సీక్రెట్ ఎందుకు ఇద్దాము, అవునా, మన సీక్రెట్ ఎందుకు ఇద్దాము, ఎక్కడైనా మనకి మిస్ మ్యాచ్ వచ్చి ఎవరైనా మన హ్యాక్ చేస్తారేమో అనేసి కొంచెం బ్యాక్ వచ్చేస్తారు. బట్ ఆ వ్యూస్ అయితే వస్తుంది కదా, కౌంట్ అయితే వస్తుంది కదా, లాస్ట్ వరకు అయితే చూస్తాడు కదా. అంటే ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనేసి లాస్ట్ వాడు 5 మినిట్స్ దగ్గర వేస్తాడు. బట్ బిఫోర్ ఆ 4 మినిట్స్ అయితే వ్యూస్ అయితే చూస్తారు కదా పక్క. అక్కడ వరకు అయితే వాచ్ అవర్స్ వ్యూస్ అయితే వస్తుంది కదా. అట్లా అంటే మ్యాటర్ లోపల లాస్ట్లో ఎంతైనా వేస్ట్ ఉండని మీ థంబ్నెయిల్ ద్వారానే ఇంప్రెస్ అయితే వ్యూవర్స్ ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి లాస్ట్ వరకు చూస్తారు కదా. లాస్ట్ వరకు చూడకపోయినా 1 మినిట్ వరకు చూసినా అట్లీస్ట్ 1 మినిట్ 1 అవర్ అయినా వస్తుంది. అంటే 100 మెంబర్స్ 60 మెంబర్స్ చూసినా అట్లీస్ట్ 1 అవర్స్ అయినా వస్తుంది అట్లా వాచ్ అవర్స్, అవునా. అట్లా ఫస్ట్ వచ్చేసి మీ థంబ్నెయిల్ని సరి చూసుకోండి గైస్. ఒకటిసారి, 2 సార్లు, 3 సార్లు చెక్ చేసుకుంటూ పోండి అట్రాక్ట్ వస్తుందా లేదా. విత్ ఇమేజెస్ పెట్టండి, షాకింగ్ ఇమేజెస్, లేకపోతే ఇంప్రెషన్. ఇప్పుడు మనీ ఉంటే మన డాలర్ సింబల్ విత్ మన ఏంది ఆశ ఉంది, మనీ వస్తుందని ఆశతో ఒక షాకింగ్ ఇమేజ్ ఫేస్ అట్లా పెట్టండి. ఇక గ్రాఫ్స్ అంటే కొంచెం కలర్ఫుల్ థంబ్నెయిల్స్ అట్లా ఉంచండి గైస్. ఓకే, ఏదో పెట్టినామా లేదా అనేసి వ్యూస్ వస్తుందంటే అస్సలు రాదు గైస్. ఓకే, అది గైస్ ఫస్ట్ వచ్చేసి అది. సెకండ్ వచ్చేసి గైస్ మీ సిటిఆర్ అంటే క్లిక్ త్రో రేట్ దేనివల్ల వచ్చిందంటే మనకు థంబ్నెయిల్ ద్వారానే వస్తుంది గైస్. ఓకే, క్లిక్ త్రో రేట్ మళ్ళీ మీరు చెక్ చేసుకుంటా పోండి గైస్. ఓకే, ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ వాచ్ టైమ్ అవర్స్ ఉంది కదా, నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. అంటే సపోజ్ ఏదైనా వీడియోకి క్లిక్ చేస్తే ఇప్పుడు నేను సపోజ్ ఈ వీడియో వైటీ స్టూడియో కంప్లీట్ సెట్టింగ్ ఉంది కదా, వైటీ స్టూడియో కంప్లీట్ సెట్టింగ్ 2025లో మేబీ కొత్త అయింది. నేను ఇది ఒకసారి నేను చేసి చెప్తాను ఒకసారి. ఇక్కడ చూడొచ్చు గైస్, ఈ వీడియోలో నాకు 44 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 44 వ్యూస్ వచ్చినాయి అండ్ 2.3 అవర్స్ వాచ్ టైం వచ్చినాయి. ఓకే, ఇందులో నా థంబ్నెయిల్ ఏంటంటే గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను బ్యాక్ వస్తే థంబ్నెయిల్. ఓకే, థంబ్నెయిల్ ఏంటంటే వైటీ స్టూడియో కంప్లీట్ సెట్టింగ్ ఇన్ 2025. మేబీ కొత్త వాళ్ళు ఏంది 2025 క్రియేట్ చేస్తారు కదా యూట్యూబ్ ఛానల్, వాళ్ళకేం కావాలి, కంప్లీట్ సెట్టింగ్, వైటీ స్టూడియో కంప్లీట్ సెట్టింగ్ కావాలి. వాళ్ళు కొత్త వాళ్ళు. ఇప్పుడు 2024లో మేబీ కొంత ఫ్యూచర్స్ ఉంటాయి, అందుకే 2025లో మేబీ కొత్త ఫ్యూచర్స్ ఉందేమో. అందుకనే కొత్త వ్యూవర్స్ ఏంది 2025 అయినా సెలెక్ట్ చేస్తారు కొత్త వాళ్ళు అనేసి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఫ్యూచర్స్ వస్తాయేమో అనేసి. ఇప్పుడు 2024 వ్యూస్ ఏంది వీడియో క్లిక్ చేస్తే కొంత ఫ్యూచర్స్ నేను మిస్ అవుతానేమో, అందుకనేసి 2025 సెలెక్ట్ చేస్తారు. అట్లా మీ థంబ్నెయిల్ దగ్గరేమో బెస్ట్ ఇంప్రెషన్తో, బెస్ట్ టైటిల్, బెస్ట్ ట్యాగ్స్ అండ్ బెస్ట్ కలర్ఫుల్తో ఉంచండి. సో ఎక్కువ ఆడియన్స్ని అట్రాక్ట్ అయ్యేటట్టు చూసుకోండి థంబ్నెయిల్. ఓకే, తర్వాత నేను ఏం చెప్పినా అంటే సిటిఆర్ కదా గైస్. ఇక్కడ చూడొచ్చు, సిటిఆర్ అంటే క్లిక్ త్రో రేట్, అవునా. క్లిక్ త్రో రేట్ గైస్ ఇక్కడ చూడొచ్చు గైస్. సపోజ్ నేను ఈ వీడియో చూస్ చేసుకున్నా, మనకు యూట్యూబ్లో వ్యూస్ మరియు సబ్స్క్రైబర్స్ ఎందుకు రావడం లేదు అని కొంతమంది క్వశ్చన్ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఈ వీడియోలో తెలుసుకోండి అనేసి కొంతమంది కావడం మెయిన్ రీజన్ ఏమైనా ఉండొచ్చు అనేసి దీనికి క్లిక్ చేస్తారు. దీనికి క్లిక్ చేసిన తర్వాత ఎంతమంది క్లిక్ చేస్తారు, ఎంతవరకు చూస్తున్నారు అనేసి క్లిక్ త్రో రేట్ గైస్. ఓకే,
అంటే ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీచ్ మీద క్లిక్ చేస్తున్నా. రీచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గైస్ ఇంప్రెషన్ ఏమో 319 మెంబర్స్కి ఇది ఇంప్రెషన్గా వచ్చింది. దానికి బట్ ఇంప్రెషన్ ఇప్పుడు ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ అయింది ఇంటర్ఫేస్లోనే కొంచెం వీడియో అప్లోడ్ అయింది రన్ అవుతూ ఉంటుంది గైస్. ఓకే, దానికి మీరు క్లిక్ చేయకుండా ఓపెన్ అంటే పైననే రన్ అవుతూ ఉంటుంది. దానికి క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియో కూడా చూడవచ్చు, అయింది స్కిప్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, అది క్లిక్ చేసిన తర్వాత ఎంత పర్సెంట్ మెంబర్ 319 నుంచి నాకు 7.8, ఈ వీడియోకి 7.8 క్లిక్ త్రో రేట్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎంతమంది చూస్తున్నారు క్లిక్ త్రో రేట్ అంటే మీ వీడియోస్ మీ థంబ్నెయిల్ ఎంతమందికి అట్రాక్ట్ అవుతుంది, 7.8 బెస్ట్. బట్ మీ ఇట్లా తెలుసుకోండి గైస్, మన థంబ్నెయిల్ నచ్చిందా ఎవరికైనా, లేకపోతే మీరు తర్వాత నచ్చకపోయినా ఇంది ఇంప్రెషన్ క్లిక్ త్రో రేట్ పడిపోతుందంటే మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు గైస్. అంటే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, నేను చూపిస్తాను. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటాయి గైస్. అంటే ఏమైనా చేంజ్ చేయాలనేసి ఇక్కడ ఈ ఎడిట్ మీద పైన క్లిక్ చేసిన ఇక ఇట్లా డౌన్లోడ్ థంబ్నెయిల్ లేకపోతే చేంజ్ చేయాలా ఆప్షన్ ఉంటుంది గైస్. ఇక్కడ నేను చూపిస్తాను కలర్తో. సారీ, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు గైస్, ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ ఉంది కదా, దీనికి ఇట్లా క్లిక్ చేసుకొని మీ థంబ్నెయిల్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసుకోవడం అంటే ఫస్ట్ వచ్చేది థంబ్నెయిల్, సెకండ్ వచ్చేది క్లిక్ త్రో రేట్ మళ్ళీ ఏంది చెక్ చేసుకుంటా పోండి గైస్, మనకి ఎంతవరకు వస్తున్నాయి క్లిక్ త్రో రేట్ అనేసి. అవునా, పడిపోతుందా, పెరుగుతుందా, మళ్ళీ అసలు పెరుగుతానే లేదంటే మళ్ళీ చెక్ ఏంది చేంజ్ చేసుకుంటా పోండి గైస్. ఓకే, మీరు ఇవే చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంకా తర్వాత గైస్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు ఇక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పడిపోతుంది, మీరు చూడవచ్చు ఇక్కడ ఇది ఉంది కదా. నాకు లాస్ట్ ఈ వీడియో లెంత్ ఎంత ఉందంటే గైస్, ఈ వీడియో లెంత్ 8 ఇక్కడ చూడవచ్చు 8 minutes 13 seconds ఉంది. బట్ నాకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత 2.23, సగానికి సగం కూడా వస్తలేదు. ఎందుకంటే నా కంటెంట్ మేబీ అందులో లోపల క్లిక్ త్రో రేట్ ఎక్కువ ఉంది కానీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గుతుంది. అది గైస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే గైస్, అంటే ఇక్కడ నాకు 2 minutes 23 seconds వరకు ఏంది వ్యూవర్స్ చూసి తర్వాత ఏమో ఏంది ఎగ్జిట్ అయిపోతున్నారు. సో నాకు 2 minutes 23, 8 minutesకి 2 minutes 23 అంటే సగానికి సగం కూడా వ్యూస్ వస్తలేదు అన్నమాట. అంటే వాచ్ అవర్స్ వస్తలేదు. వాచ్ అవర్స్ ఇక్కడే పెరగదు గైస్. ఓకే, వాచ్ అవర్ పెరగాలంటే మీ కంటెంట్ ఫస్ట్ 10 minutesలోనే మీ ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలంటే మేబీ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఫస్ట్ థంబ్నెయిల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, 2 minutesలో 2000 సంపాదించుకోవచ్చు అనేసి. దాని మీద ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలంటే మీకు 2000 కావాలా, అయితే 2 minutes వెయిట్ చేయండి, నేను తప్పకుండా మీకు 2000 అందరు చేసేటట్టు చూస్తా అనేసి కొంతమంది ఇంట్రడక్షన్ ఇస్తారు. అది కొంతమంది 2 minutesలో అవును వచ్చేస్తున్నాయి, ఏదో 2 minutes పోనీ 2 minutes వేస్ట్ చేద్దాం కానీ 2000 వచ్చేస్తున్నాయి అనేసి కొంతమంది ఏంది వ్యూస్ వీడియో లాస్ట్ వరకు చూస్తారు. సో కొంతమందికి ఏమో అది నచ్చుతుంది, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు మనీ. సో అది వేస్ట్, మన టైం వేస్ట్, మనకు టైం వేస్ట్ అవుతుంది కానీ వాళ్ళకేమో టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి వాచ్ అవర్స్ వస్తుంది. అట్లా ఫస్ట్ 3 points గైస్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ థంబ్నెయిల్ చూసుకోండి, తర్వాత ఇంప్రెషన్ క్లిక్ త్రో రేట్ చెక్ చేసుకుంటూ పోండి, తగ్గుతుందంటే మళ్ళీ చేంజ్ చేయండి. ఓకే, తర్వాత యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గుతుందా పెరుగుతుంది అంటే మంచిది, తగ్గుతుందంటే నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఇక్కడ ఎడిట్ చేయడానికి ఉండదు గైస్. ఓకే, సో నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్గా బెస్ట్గా ఇంట్రడక్షన్ చేయండి. అంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా మొత్తుకోకుండా ఫస్ట్ మీ వీడియో ఏంటంటే దాని కంటెంట్ మీద, మీ వీడియో చేస్తున్న కంటెంట్ మీద ఏమో ఇంట్రడక్షన్ మంచిగా ఇచ్చేయండి. సో ఆ వీడియో మంచిగా నచ్చితే వాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు చూస్తాడు గైస్. అవునా, ఆ వీడియోస్ ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే కొంచెం మెయిన్ పాయింట్ చెప్పేసండి. ఇప్పుడు మీకు 2000 తప్పకుండా ఇస్తాను, అందకపోతే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు ఇంత అప్పుడు వ్యూవర్స్ ఏమైతే అనుకుంటారంటే వీడు ఇంత మాట ఇస్తున్నాడు అంటే తప్పకుండా లాస్ట్ వరకు ఇస్తాడేమో, స్కిప్ చేయకుండా చూస్తే మంచిది అనేసి లాస్ట్ వరకు చూస్తాడు. వాడు నీ టైం నీ టైం వేస్ట్ అయినా వానికి ఏంది మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి వ్యూస్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, ప్లస్ వాచ్ అవర్స్ పెరుగుతుంది, వచ్చేస్తుంది మంచిగా. వానికైతే బెస్ట్ ఉంటుంది, మనకు వేస్ట్ ఉంటుంది. బట్ ఒకవేళ మనీ వచ్చిందనుకో మనకు కూడా బెస్ట్. అవునా, అట్లా ఈ 3 points మంచిగా ఏంది మీ మైండ్లో ఉంచుకొని వీడియో అప్లోడ్ చేసుకోండి గైస్. ఓకే, తర్వాత గైస్ మీ ఏంది మన వ్యూవర్స్ ఆడియన్స్ రియాక్షన్ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అనేసి ఈ వీడియోలో చూడండి. ఇక్కడ నేను
దీని మీద క్లిక్ చేస్తున్నా. కొంచెం వెయిట్ చేయండి. ఏదో ఒకటి తెలుసుకుంటా పోండి. రీసెంట్‌గా అప్డేట్ చేస్తున్న వీడియోస్ మీద చెక్ చేసుకుంటా పోండి గైస్. ఓకే. ఇక్కడ వ్యూస్ అయితే నాకు పెరుగుతుంది గైస్. అవునా? రియల్ టైమ్ వ్యూస్ లాస్ట్ 48 అవర్స్ 5 వ్యూస్ వస్తున్నాయి. ఇట్లా చెక్ చేసుకుంటా పోండి. మన ఏ వీడియోకి ఎంత వచ్చింది. ఈరోజు చేసిన మిస్టేక్ రేపు చేయకుండా చూసుకోండి గైస్. ఓకే. అంటే చెక్ చేసుకుంటా పోండి. ఇవన్నీ అనలిటిక్ ఏంది ఈ వైటీ స్టూడియో దేనికి? దీని వరకే. అంటే యూట్యూబ్ ఎందుకు సజెస్ట్ చేస్తుంది వైటీ స్టూడియో అంటే ఈ డీటెయిల్ కోసమే. మన వ్యూవర్స్ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, ఎక్కడ వరకు మన వీడియోస్ చూస్తున్నారు, ఇప్పుడు 8 మినిట్స్కి ఎంతవరకు చూస్తున్నారు, ఎంతవరకు మనకు అంటే ఏమేమి ఫ్యూచర్స్ మనం బాగాలేదు, ఏమేమి చెప్పలేము, మనం ఏం బాగా చెప్పలేము, ఏం మంచి చెప్పినాము, ఈ మంచి చెప్తే నెక్స్ట్ వీడియోకి ఇంకా మంచి ఎట్లా చెప్పాలి. అవునా? మన మన ఏంది మన వీడియోస్కి ఎంతమంది క్లిక్ చేస్తున్నారా లేదా అనేసి ఇవన్నీ చెక్ చేస్తుంది గైస్. ఇవన్నీ చెక్ చేయడానికే యూట్యూబ్ వైటీ స్టూడియో అనేసి. మీరు వైటీ స్టూడియోని ఏంది అనలిటిక్ అంటే డీటెయిల్స్ అన్ని ఏం చేయకుండా జస్ట్ అప్లోడ్ చేసినామా ఓకే, వదిలేసినామా ఓకే అంతే అనేసి ఉంటే వేస్ట్ అంటే వేస్ట్ గైస్. మీరు అప్లోడ్ చేసినా వేస్ట్. ఓకే. అవునా? ఇది గైస్ 4 పాయింట్స్. తర్వాత గైస్ ఈ ఆడియన్స్ ఉంది కదా, ఆడియన్స్ వచ్చినప్పుడు మీకు ఎవరైనా ఏంది కామెంట్స్ పెడితే అప్పుడే రియాక్ట్ అవ్వండి గైస్. వాళ్ళకు కొంచెం హార్ట్ సింబల్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి, ట్యాంక్ ఇవ్వండి. కొంచెం వాళ్ళకు కూడా ఏంది నెక్స్ట్ వీడియోస్ చేసేటప్పుడు ఖచ్చితంగా వచ్చేటట్టు చూడండి గైస్. పోయేటట్టు కాకుండా వచ్చేటట్టు చూసుకోండి. అంటే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, నేను ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను అనేసి కొంచెం మీకు కూడా రిక్వెస్ట్ చేసి మీకు కూడా కొంచెం హార్ట్ సింబల్ వేస్తే వాళ్ళేంది అట్లా కంటిన్యూగా వచ్చేటట్టు ఉంటారు గైస్. మీరు పోయేటట్టు కాకుండా వచ్చేటట్టు ఉంటారు. అందుకే ఇది గైస్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇంతకుముందు ఏమన్నది ఈ ఏంది యూట్యూబ్ ఛానల్ వాచ్ అవర్స్ సరిగ్గా చూపించకపోతే దానికి పరిష్కారం ఈ వీడియోలో 100% అనేసి నా థంబ్నెయిల్. ప్రీవియస్గా అయితే నాకు నిజం చెప్తున్నా కదా 3 వ్యూస్ వచ్చినాయి గైస్. జస్ట్ ఇప్పుడే నేను ఏంది థంబ్నెయిల్ చేంజ్ చేసిన. ఎప్పుడు అంటే 3కి ఏమో థంబ్నెయిల్ చేంజ్ చేసిన. 2 వ్యూస్ వచ్చినాయి గైస్. అంటే ఇంప్రెషన్ వచ్చిందంట. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 3 వచ్చినాయి. పెరుగుతుంది ఇంకా. అప్పుడేమో తగ్గింది, ఇప్పుడేమో పెరిగింది. అట్లా చేంజ్ చేసుకుంటూ పోండి గైస్. ఓకే. ఇట్లా ఇట్లా మీరు కూడా బెస్ట్గా అనలిటిక్ అంటే అన్నీ రీడ్ చేయండి. వీడియోకి ఒక రోజు ఏమో వైటీ స్టూడియో మొత్తం చెక్ చేయండి. ఏమేమి ఉంది, ఏమేమి ఉంటుంది, అంటే వైటీ స్టూడియో అంటే ఏంది, మన యూట్యూబ్కి దీనికి సంబంధం ఏంది, ఇందులో ఏమేమి ఉంటాయి, ఏమేమి మనకు ఫ్యూచర్స్ ఉన్నాయి, ఎట్లా పడితే కాకుండా ఎలా పద్ధతిగా వాడుకోవాలి, వైటీ స్టూడియో ఎట్లా యూస్ చేయాలి అనేసి వీడియో అన్నీ తెలుసుకోండి. ఓకే. ఇంకోటి లాస్ట్ ఏంటంటే గైస్ ప్లేలిస్ట్ ఎందుకు క్రియేట్ చేద్దాం, పోనీ వీడియోస్ ఉంటాయి కదా అనేసి కాకుండా ఇప్పుడు మీరు ఒక వీడియో కొంతమందికి షేర్ చేస్తారు, నెక్స్ట్ వీడియో ఏమో ఎవరిదో ఒకటి సెండ్ చేస్తుంది. అట్లా కాకుండా ఒకవేళ మీకు ప్లేలిస్టే సెండ్ చేస్తే యూట్యూబ్ ఆటోమేటిక్ ఇప్పుడు ఫస్ట్ వీడియోస్ అయిపోతే నెక్స్ట్ వీడియో మన ప్లేలిస్ట్ నుంచినే సజెస్ట్ చేస్తుంది, వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడు. అవునా? అందుకని ప్లేలిస్ట్ తప్పకుండా అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు ప్లేలిస్ట్ అప్లోడ్ చేయకపోతే ఇప్పుడు అన్నీ ఒకేసారి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నా ఈ వీడియోకి. ఇక్కడ ఎడిట్ మీద ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. పైన ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడేమో ప్లేలిస్ట్లో ఉంది. ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో ఉంది. ప్లేలిస్ట్లో కాకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడవచ్చు అప్నా టెక్ అనేది ఉంది కదా, మన ఛానల్ పేరే ప్లేలిస్ట్ పెట్టిన. ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ప్లేస్ ఉంది కదా, ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన, డన్ అని వెయిట్ చేసిన. మీరు చేయకపోతే ఇప్పుడు చేసుకోండి. ఒకటి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎవరికైనా షేర్ చేసేటప్పుడు ప్లే అలని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ ఒక వీడియో అయిపోతే ఆటోమేటిక్ వేరే వీడియోస్కి కంటిన్యూస్గా అప్లోడ్ చేసుకుంటూ పోతే ఏంది వీడియోస్ సజెస్ట్ చేసుకుంటూ పోతుంది యూట్యూబ్. అన్ని వ్యూస్, అన్ని వాచ్ అవర్స్కి, అన్ని వ్యూస్కి లాస్ట్ వరకు చూసేటట్టు చూస్తుంది. అవునా? అందుకని ప్లేలిస్ట్ కూడా తప్పకుండా ఎడిట్ చేసుకోండి. అంటే ఎడిట్ చేసుకొని అన్ని వీడియోస్ అందులో పెట్టేయండి. ఓకే. అంతే గైస్ టుడే టాపిక్. ఈ వీడియో టుడే టాపిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఒకటే రిక్వెస్ట్, మా మోటివేషన్ మీకు ఇస్తాం. మీ మోటివేషన్ ఏంటంటే మాకు సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూస్తేనే మా వాచ్ అవర్స్ వ్యూస్ పెరుగుతాయనేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లని నేను కోరుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా కొంచెం ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 90% ఎక్కకపోయినా 1% ఎక్కినా చాలు గైస్. ఆ 1% మేబీ మీ లైఫ్ అంటే మీ వీడియోస్ కూడా రీచ్ చేంజ్ అవ్వచ్చు. అందుకని నేను కోరుకుంటున్నాను. సో అంతే గైస్ టుడే టాపిక్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.